అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2వ తారీఖు జూన్ నెల 2023 నుంచి 8వ తారీఖు జూన్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, రేవతి నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు, ఏకాదశి నుంచి విధియా తిథి వరకు ఉంటుందండి. అలాగే ఈ వారం గ్రహ స్థితులు కానీ చూసుకుంటే చాలా గ్రహాలు మారాయండి. కుజుడు మేషరాశిలోకి రావడం జరిగింది మీనరాశిలో నుంచి. అలాగే వృషభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు రావడం, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు, చంద్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారండి. చంద్రుడు మీనం, మేషం, వృషభం రాశిలో నుంచి మనకి వచ్చి ఆరుద్ర వరకు సంచరిస్తున్నారన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు తెలుసుకునే ముందు ఇది కేవలం ఒక వారం రోజు మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను కదండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ నాకు వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం అంతా రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మీతో 15 నిమిషాలు మాట్లాడి చక్కగా రికార్డ్ చేయటమే కాకుండా చిన్న విషయాలుగా సింపుల్గా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడానికి మంచి మార్గాలు చెప్పడం జరుగుతుంది. అందుకే నా వెబ్సైట్ పేరు thesimpleastrologer.com అని చెప్పేసి పెట్టుకున్నానండి. మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. కన్యారాశి వాళ్ళకి 2వ తారీఖు జూన్ నుంచి 8వ తారీఖు జూన్ వరకు కానీ చూసుకుంటే ఈ వారం బుధగ్రహం యొక్క స్థితి మార్పు, కుజగ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు ఎంతో మేలు జరిగిస్తుంది. ఈ వారం బుధుడు నవమ స్థానానికి రావటం వల్ల మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకుని నెరవేరుస్తారు, విందులు వినోదాలు పాల్గొంటారు, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువులు బాగుంటాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, మీ యొక్క సొంత ధైర్యం మీద ముందుకెళ్తారు, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది, తల్లి ఆశీస్సులు బాగా కనిపిస్తున్నాయి, పిల్లల యొక్క చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, విదేశీ యానాలు కానీ దూర ప్రయాణాలు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా వహిస్తే ప్రాబ్లం లేదు, నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి, దాని బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు తీసుకోవడం మీకు మంచిది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, శత్రువులు మిత్రులవుతారు, అప్పుల బాధల నుంచి బయటపడతారు, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా సంతోషంగా ఆనందం గడుపుతారు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం బ్రహ్మాండమైన అదృష్టం కనిపిస్తుంది, అదృష్టవంతులు అవుతారు. అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు, మామలు మేనమామల యొక్క సహాయ సహకారాలతో ఆస్తిపాస్తులన్నీ కూడా చక్కబడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలని బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారని కూడా బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఈ వారం మీకందరికి కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి కన్యారాశి వాళ్ళందరూ కూడా మహావిష్ణువు సహస్రనామాన్ని ఏకధాటిగా బ్రహ్మాండంగా కదలకుండా చదవండి. సక్సెస్ మీ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. జ్యోతిషపరంగా మీకు అందరికీ కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, జాతకాలు తెలుసుకోవాలన్నా, ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.